వాళ్ళ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల నమ్మకంతో నరేంద్ర మోడీ గారి సమర్థ నాయకత్వం పట్ల విశ్వాసంతో బీజేపీ కుటుంబంలోకి చేరుతున్న సోదరి శాసనమండలి ఉపాధ్యక్షురాలు శ్రీమతి మయానా జకియా ఖానం గారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారు భారతీయ జనతా పార్టీలోకి చేరడం వల్ల ఇవాళ దేశంలో మైనారిటీల పట్ల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఏ విధంగా అనే విషయాన్ని సమాజానికి అర్థమవుతుంది. వారి భర్త దివంగత అఫ్జల్ అలీ ఖాన్ గారు మా కడప జిల్లాలో చాలా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. కొన్ని దశాబ్దాలుగా వారు రాయచోటి ప్రాంతంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ అంటే మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒక నాయకుడిగా ఎదిగిన వారు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండడం, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండడం, వారు పరమపదించిన తర్వాత శ్రీమతి జకియా గారు రాజకీయాల్లోకి రావడం, వారు ఎమ్మెల్సీ కావడం జరిగింది. అయితే గత కొన్ని నెలల క్రితం ఈ శాసనమండలిలో మాట్లాడుతున్నప్పుడు వారిని నేను చూస్తూ ఉన్నాను. అనేక విషయాల మీద చాలా నిర్మాణాత్మకంగా, తక్కువ మాట్లాడినా నిర్మాణాత్మకంగా మాట్లాడుతుంటారు. ఒకానొక సందర్భంలో ఒక విషయం మీద డిబేట్ జరుగుతున్నప్పుడు ఆవిడ వచ్చి తన వైపు తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా సూటిగా స్పష్టంగా, ఎందుకంటే తక్కువ మాట్లాడుతుంటారు కాబట్టి వారి ఇది నాకు తెలియకుండా ఉండింది, కానీ ఆ రోజు చాలా స్పష్టంగా సూటిగా తను చెప్పాలనుకున్న విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అటువంటి జకియా గారు ఇవాళ పార్టీలోకి రావడం చాలా సంతోషకర పరిణామం నేను భావిస్తున్నాను. వారు గతంలో కలిసినప్పుడు కూడా అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ వచ్చారు. ప్రధానంగా ట్రిపుల్ తలాక్ని రద్దు చేయడం వల్ల ముస్లిం మహిళల జీవితాల్లో ఏ రకమైన సానుకూల మార్పు వచ్చిందనే విషయాన్ని వారు గతంలో నాతో కూడా ప్రస్తావించారు. మహిళల సాధికారత, ఒక ట్రిపుల్ తలాక్ కారణంగా ఒక మహిళ రోడ్డున పడే పరిస్థితి ఉండింది, ఆ పిల్లల భవిష్యత్తు ఛిద్రమయ్యే పరిస్థితి ఉంది. అటువంటిది ముస్లిం మహిళలకు అన్నలాగా ఆలోచించి ఈ ట్రిపుల్ తలాక్ వ్యవస్థని రద్దు చేయడం వల్ల కొన్ని లక్షల మంది మహిళా కుటుంబాల్లో వారు వెలుగులు నింపారనే విషయాన్ని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో తర్వాత కూడా ఈ ఇటీవల వక్ఫ్ బిల్ గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారికి మా ముస్లిం సమాజంలో ఎవరూ ఆలోచించిన విధంగా నరేంద్ర మోడీ గారి ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ముస్లిం సమాజంలో అత్యంత పేదరికం ఉంది, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం గురించి వారు ఆలోచించడం, పస్మందా ముస్లింల గురించి మన దగ్గర కూడా ఈ బీసీ ముస్లింలు ఉన్నారు. ముస్లిం సమాజంలో 85% బీసీలే ఉంటున్నారు, కానీ సమాజంలో ఎవరికీ తెలియదు. అందరినీ ఒక గాటను కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అత్యంత పేదరికంలో ఉంటున్న వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం పస్మందా ముస్లింల గురించి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఏదైనా ఒక ప్రధానమంత్రి కానీ ఏదైనా నాయకుడు మాట్లాడారంటే అది నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఏ ముస్లిం సమాజం నుంచి ఏ నాయకుడు కూడా ఈ అత్యంత పేదరికంలో మగ్గిపోతున్న ఈ బీసీ సమాజం గురించి ఎవరు మాట్లాడలేదు. నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం తీసుకొస్తున్నారు. దాని కారణంగానే వక్ఫ్ బిల్లు తీసుకొచ్చి ఇవాళ కేవలం కొందరికి మాత్రమే పరిమితమవుతున్న లక్షల కోట్ల ఆస్తులు కొంతమందికి మాత్రమే పరిమితం అవుతుంటే దాని లబ్ధి కొన్ని కుటుంబాలు మాత్రమే పొందుతుంటే అది కాదు, ఈ సమాజంలో ఉంటున్న మిగతా అందరికి కూడా ముస్లిం సమాజంలో ఉన్న ప్రతి పేదకు దాని లబ్ధి చెందాలనే ఉద్దేశంతో ఇవాళ వక్ఫ్ బిల్ తీసుకొచ్చారు. ఆ విషయంలో కూడా వారు మాట్లాడడం జరిగింది. నిన్న కలిసినప్పుడు కూడా చాలా ప్రధానంగా ఈ పహల్గాం తదనంతర పరిణామాలు ఏ రకంగా తనని ప్రేరేపణ కలిగించాయి, ఏ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పాకిస్తాన్కి బుద్ధి చెబుతోంది, అటువంటి సమర్థ నాయకత్వాన్ని ఏనాడు చూడలేదన్న విధంగా వారు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కారణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్టు, భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా తన సేవల్ని ఇవ్వడానికి ఎక్కడ విస్తృతంగా ఏ ప్రాంతానికన్నా వెళ్ళి పార్టీ సిద్ధాంతాన్ని
ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పార్టీ ఏదైతే చెప్తుందో సర్వస్పర్శి సర్వవ్యాపి అని, అంటే సమాజంలో ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి భౌగోళికంగా, అదేవిధంగా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా దగ్గర చేరాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మంత్రాన్ని ఉచ్చరించారు, వారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని. సమాజంలో ఎవరి పట్ల కులం ఆధారంగా కానీ మతం ఆధారంగా కానీ వివక్ష చూపం, అందరినీ సమానంగా చూస్తామనే విధంగానే ఇవాళ వారి పరిపాలన సాగుతూ ఉంది. పారదర్శకమైన ప్రజారంజకమైన పారదర్శన జరుగుతుంది. దేశంలో 145 కోట్ల భారతీయులందరినీ ఒకరిగా చూసుకుంటూ తన కుటుంబ సభ్యులుగా వారి పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పుడే అధ్యక్షురాలు గారు చెప్పారు, అనేక పేదలకు ఇల్లు విషయం కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, లేదా జలజీవన్ బీమా యోజన, లేదా సురక్ష బీమా యోజన, లేదా జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, లేకపోతే ఎటువంటి కార్యక్రమం ఏదైనా తీసుకొస్తుంటే దాంట్లో లబ్ధి పేదలకు అందుతుంది. ఆ పేదరికంలో ఎక్కువ సంఖ్యలో ఉంటున్న మైనార్టీలు కూడా లబ్ధి అందుతుంది. ఈ పేదలకు అందాల్సిన లబ్ధి ఏదైతే ఏ కార్యక్రమాలు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాని ద్వారా పేదలకు అందాల్సిన లబ్ధి ముస్లిం సమాజంలో ఉంటున్న పేదలకు కూడా లబ్ధి జరగడమే కాకుండా ముస్లిం సమాజం కోసం మాత్రమే ప్రత్యేకంగా కొన్ని పథకాలు తీసుకురావడం, నయీ సవేరా, పడవ పరదేశీ, నయీ మంజిల్, లేదా సీకో ఆర్ కమావ్ లాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళు దాదాపు 5,000 కోట్లు, లేదా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మీన్స్ బేస్డ్ మెట్రిక్, కేవలం మైనార్టీ వర్గాలకు మాత్రమే ఇంత పెద్ద ఎత్తున 5,000 కోట్లకు పైగా నిధులతో వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు. వీటన్నిటి పట్ల వీటన్ని చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నాకు విశ్వాసం మరింత పెరిగింది. కాబట్టి ఇటువంటి పార్టీలో చేరితే సమాజానికి నిజమైన సేవ అందించడానికి అవకాశం ఉంటుందనే భావంతో వారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా వారిని పార్టీలోకి మరొకసారి సాదరంగా ఆహ్వానిస్తూ, ఖచ్చితంగా పార్టీ వారి సేవలు నిర్వహించుకుంటుందని, వారి సుదీర్ఘ అనుభవం ఆ కుటుంబం కడప జిల్లాలో లేదా రాయలసీమ ప్రాంతాల్లో చేసిన సేవలు ప్రజలు గుర్తించారు. కాబట్టి వాటిని అన్నింటినీ పార్టీ మరింత విస్తరించడానికి భారతీయ జనతా పార్టీ వాడుకుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఇప్పుడు